పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే ఆదేశాలిచ్చారట. వెంటనే పదవులను భర్తీ చేయాలి అని స్పష్టంగా చెప్పారట. ఆ మేరకు డెడ్లైన్ కూడా పెట్టారు అని సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడే పట్టుదలగా ఉండటంతో ఆయనే డెడ్లైన్ పెట్టడంతో పదవుల మీద ఆశలు పెట్టుకున్న నేతల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల భర్తీ జరుగుతూ ఉందనే వార్తల్లో నిజమెంత? వాచ్ ది స్టోరీ. ఏడాదిన్నర కాలంగా పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న నేతల ఎదురు చూపులు త్వరలో ఫలించబోతున్నాయని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పదవుల్ని, కార్పొరేషన్ పదవుల్ని ఎంత వీలైతే అంత తొందరగా భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందట. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టమైన ఆదేశాలిచ్చారని సమాచారం. కార్పొరేషన్ పదవుల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశాలిచ్చారు. మంత్రులే చొరవ తీసుకుని తమ పరిధిలోని ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలను ఎంపిక చేయాలని, వారి జాబితా ఇవ్వాలని చెప్పారు. ఈ విషయంలో మంత్రులు నిర్లక్ష్యంగా ఉండవద్దని, వెంటనే అర్హులను ఎంపిక చేయాలని చెప్పినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించేలా జాబితా తయారు చేయాలని సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారట. తాజాగా గాంధీ భవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయంపై ఫోకస్ పెట్టి డెడ్ లైన్ కూడా పెట్టారని సమాచారం. ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జాబితా సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డికి పంపించాలని, ఆ మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్లోగా లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే ఈలోపు స్థానిక సమరానికి రెడీగా ఉండేలా రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు తయారు చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వమే ముందుండి పోరాడాల్సి వస్తుంది. ఆ మేరకు గ్రామస్థాయి నుంచి నేతలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులను సంతృప్తి పరచడానికి, నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో 38 కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేసిన కాంగ్రెస్ పెద్దలు మిగిలిన కార్పొరేషన్ పదవులను భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, దేవాలయ కమిటీల డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయబోతున్నారని సమాచారం. కార్పొరేషన్ల చైర్మన్ పదవులు, కమిటీల పదవులను కలిపితే మొత్తం 100 మందికి పైగా నేతలకు పదవులు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకుని నిరాశ చెందిన వారికి కేబినెట్ ర్యాంకున్న పదవులను ఇవ్వబోతున్నారని సమాచారం. ఆ మేరకు 6 అసంతృప్త నేతలను పిలిచి ఇక ముందు వారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదని, నామినేటెడ్ పదవులను తీసుకోవాలని స్పష్టం చేశారట. మంత్రి పదవి వస్తుందనుకున్న వారికి కేబినెట్ ర్యాంకున్న పోస్టులనే ఇస్తామని చెప్పారట. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మకంగా 3 మంత్రి పదవులనే భర్తీ చేసిన కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన 3 మంత్రి పదవులను ఈ నెలాఖరులోపు భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 3వ వారానికి ఆషాఢ మాసం ముగియనుంది. శ్రావణ మాసం వచ్చాక మంచి రోజు చూసుకుని కేబినెట్ విస్తరణ చేసి ఆగస్టు నెలలో స్థానిక సంస్థల సమరానికి వెళ్లాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనట. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం మొత్తం పదవుల భర్తీపై స్పష్టత వస్తుందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు పార్టీలో మిగిలిపోయిన వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను, ఇతర కమిటీలను ప్రకటించే అవకాశం దండిగా ఉందని సమాచారం. అలాగే 3 కొత్త మంత్రులు కూడా కేబినెట్లోకి రాబోతున్నారని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడంలో భాగంగా అన్ని రకాల పదవుల భర్తీ చకచకా జరగబోతున్నదనే వార్తలు పదవులు ఆశించిన నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.